నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం। జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలో పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు। కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది। ముఖ్యంగా ఈ పాఠశాలలో దాదాపు 400 మంది పైగా విద్యార్థులు తమ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు। అయితే పాఠశాల చుట్టూ ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మీడియాకు తెలిపారు। అంతేకాకుండా పాఠశాల ముందు భాగమున ప్రధాన గేటు లేకపోవడం పాఠశాల ఆవరణంలో దట్టమైన ముళ్ళు కంప చెట్లతో నిండిపోయింది। ప్రహరీ గోడలు లేకపోవడంతో విషసర్పాలు పాఠశాల గదిలోకి వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు। అదేవిధంగా పాఠశాల ఆవరణంలో వర్షపు నీరు, సాగునీరు పారుదల వల్ల మరింత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు। అలాగే కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో పాఠశాల గ్రౌండ్లోకి వెళ్లి మద్యం సేవించి మద్యం సీసాలు పగలగొట్టి పారవేస్తున్నారని విద్యార్థులు తెలిపారు। ఆటలు ఆడడానికి వెళ్లిన విద్యార్థులకు గాజు ముక్కులు కాళ్ళకి గుచ్చుకుంటున్నాయని వారు తెలిపారు। అదేవిధంగా మరుగుదొడ్లకు ఉన్న తలుపులు కూడా పగిలిపోయాయని వాటిని శుభ్రం చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇటీవల పాఠశాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు। ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పాఠశాలకు ముందు ప్రధాన గేటును ఏర్పాటు చేసి ముందు భాగంలో ఉన్న ముళ్ళ కంపను తొలగించి ప్రహరీ గోడలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు। సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ జై।